మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ బయటకు వస్తుంది. అయితే S-400 వైమానిక దళం రష్యాకు చెందింది. ఏవైతే మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారో ఈ మిషన్ పేరు S-400 వైమానిక దళం రష్యాకు చెందింది. ఇది విమానాలను, డ్రోన్లను, క్రూయిజ్ మిసైళ్లను, అదేవిధంగా బాలిస్టిక్ మిసైళ్లను కూడా 400 కిలోమీటర్ల పరిధిలో కూడా 30 కిలోమీటర్ల ఎత్తులో అడ్డుకునేందుకు రూపొందించబడింది. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. నిన్న ఏదైతే పాకిస్తాన్ డ్రోన్లను, మిసైళ్లను, బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించిందో భారత్ పైన, వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఇండియాకి సహాయపడింది. రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్న S-400 వైమానిక దళం, రష్యాకు చెందిన ఈ మిషనరీ. సో ప్రజెంట్ అది భారతదేశానికి ఎంతో సహాయపడుతుంది. నిన్న రాత్రి కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగినప్పుడు ఎంతో డ్రోన్లను, మిసైళ్లను, అదేవిధంగా బాలిస్టిక్ మిసైళ్లను ఫైర్ చేసింది. వాటిని భారత్ సమర్థవంతంగా ఆకాశంలో ఉన్నప్పుడే పేల్చేసింది. అయితే ఈ ఏదైతే S-400 ఉందో అది విమానాలను, డ్రోన్లను, క్రూయిజ్ మిసైళ్లు, అదేవిధంగా బాలిస్టిక్ మిసైళ్లను కూడా 400 కిలోమీటర్ల పరిధిలో, అదేవిధంగా 30 కిలోమీటర్ల ఎత్తులో అడ్డుకునేందుకు దీన్ని డిజైన్ చేశారు. ఇది 4 రకాల మిసైళ్లను 40N6E, 48N6E3, 9M96E2, 9M96E అనే మిసైళ్లను కూడా ధ్వంసం చేయడానికి ఉపయోగిస్తారు. అయితే ఇది 300 లక్ష్యాలను ట్రాక్ చేసి 36 లక్ష్యాలను ఏకకాలంలో దాడి చేయగలదు. ఒకటేసారి 36 టార్గెట్స్ను వితిన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టార్గెట్ చేసి దానిని డెస్ట్రాయ్ చేయగల శక్తి సామర్థ్యాలు ఈ S-400కు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే కేవలం 5 నిమిషాల్లో వేగవంతమైన డిప్లాయ్మెంట్తో పాటు ట్రాక్ మౌంటెడ్ లాంచర్లతో అధిక చలనశీలత, దాంతోపాటు జామింగ్కి సంబంధించి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రాడార్లో ఏదైనా క్రాఫ్ట్ వచ్చినప్పుడు, ఏదైనా వార్ ప్లేన్ వచ్చినప్పుడు వాటి రాడార్ పనిచేయకుండా ఉండడానికి అక్కడ దాంట్లో జామింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఇది ఫాంటిర్స్ S1 వంటి సిస్టమ్లతో కలిసి 2 స్థాయి రక్షణ కల్పిస్తుంది. అయితే రష్యా దీనిని కలినిగ్రాడ్, క్రిమియా, సిరియా యుద్ధాలకు కూడా వినియోగించింది. అలాగే చైనా, భారత్, టర్కీ, అల్జీరియాలకు కూడా ఎగుమతి చేసింది. భారత్ 2025 నాటికి 5 స్క్వాడ్రోన్లలో 3 స్వీకరించి దీనిని సందర్శన చక్ర అని కూడా పేరు పెట్టింది. పాకిస్తాన్, చైనా బెదిరింపులను ఎదుర్కొనేందుకు ఉపయోగిస్తుంది. అయితే పాకిస్తాన్ డ్రోన్లు, మిసైళ్లను మొత్తంగా అడ్డుకుంది ఈ S-400. అయితే ప్రజెంట్ బిటీ స్క్రీన్ పైన మీరు ఇదే ఇప్పుడు స్క్రీన్ మీద మీరు అయితే చూస్తున్నారో, రొటేట్ అవుతుందో అదే S-400. మనకు బిటీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ వెపనే S-400. దాన్ని ఉపయోగించే నిన్న రాత్రి పాకిస్తాన్ దాడి చేసినప్పుడు సమర్థవంతంగా భారత ఆర్మీ తిప్పికొట్టడానికి మనకు సహాయపడింది. మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న S-400 ఏవైతే పాకిస్తాన్ నుంచి వచ్చిన డ్రోన్స్ని కావచ్చు, మిసైల్స్ని కావచ్చు, బాలిస్టిక్ మిసైల్స్ని కావచ్చు, వాటిని కంప్లీట్గా అటాక్ చేసి గాల్లో ఉన్నప్పుడే ఇంటర్సెప్ట్ చేసి చేయగలిగిందంటే అది S-400 వల్ల మనకు సాధ్యమైంది. అయితే దాన్ని భారత్ ఇంపోర్ట్ చేసుకుంది రష్యా నుంచి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏవైతే మనకు చైనా నుంచి ఇంకా పాకిస్తాన్ నుంచి బెదిరింపులు వస్తున్నాయో వాటిని ఎదుర్కొని సమర్థవంతంగా నిలబడడానికి కూడా ఈ S-400 అనే వార్ వెపన్ అనేది మనకు చాలా సహాయపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రజెంట్ మనం చూస్తున్నట్లయితే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని కూడా అరెస్ట్ చేసి పాకిస్తాన్ మిలిటరీ కోర్ట్ మీద కూడా ప్రవేశపెట్టే అంశంలా కనిపిస్తుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే నిన్నటి నుంచి కూడా, అంటే బుధవారం రోజు నుంచి కూడా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. రిటాలియేషన్ జరుగుతుంది. సో ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందా అని చెప్తూ మొత్తం మీద కూడా హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది.